అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. మొత్తానికి కేడి శ్రీనివాస్ గారి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇంకా మనకు కూడా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, వాటి మీద ఫోకస్ పెడదాం. అయితే ప్రజల యొక్క అభిప్రాయం అంటే నేను చేసినటువంటి వీడియోలపై ప్రజల యొక్క అభిప్రాయాన్ని వారు కామెంట్ రూపంలో తెలియజేయండి అని ఎన్నోసార్లు అడిగా కదా. వాళ్ళు నేను చేసినటువంటి వీడియోలకి నిన్న మాట్లాడిన వీడియోకి వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉందో ఒకసారి చదివి వినిపిస్తా ఒక్కొక్కళ్ళది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తిట్టినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టండి. రైట్. అంబేద్కర్ గారిని ఈ కేడి శ్రీనివాస్ గారు తిట్టాడు, మనందరం చూసాం. భాను తమ్ముడు, నువ్వు ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు కనిపిస్తున్నావు. థ్యాంక్ యూ మై డియర్. శారదా దేవి రీల్స్ ఆవిడ పెట్టారు కామెంట్. థ్యాంక్ యూ అండి. భాను గారు మీరు సూపర్ హీరో అండి, అందరికీ ధన్యవాదాలు అండి. శశి టీవీ వారికి కూడా చాలా ధన్యవాదాలు. రాజేశ్వరి గారు, పతికొండ అరుణ మంచి పని చేశారు అరెస్ట్ చేయించి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ కృషికి విజయం సాధించినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అసలు సనాతన ధర్మం అంటేనే మోసం చేయటం అంట. ఇది వీళ్ళెవరో పెట్టారు. వాడు వెనుక ఉన్నటువంటి రాజకీయ నాయకులను బయట పెట్టిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి, జై భీమ్. ఇది చట్టం ప్రభుత్వం చూస్తుందండి. మీరందరూ బాగా కష్టపడి పట్టించారు. థ్యాంక్ యూ అండి. అందరూ కేసులు పెట్టండి. ఇంతకుముందు చాలామంది కొట్టాడు, పోలీసు వారిని కూడా దుర్భాషలాడటం. కేసు మీద కేసు పెట్టండి, వెధవ రాకూడదు బయటకు. డాక్టర్ అంబేద్కర్ మన తండ్రి లాంటి వాడు, ఆయన తిట్టాడు, బాగా బుద్ధి చెప్పాలి సార్. ఓకేనండి, ఓకే. తర్వాత భాను గారు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అండి, నీకు చాలా ధన్యవాదాలు అండి. మీ శశి టీవీకి కూడా చాలా ధన్యవాదాలు. మీ అందరికీ నా ధన్యవాదాలు. వినోద్ కుమార్ అంట. జూబ్లీ విక్టోరియా మంచి పని చేసిన అందరికీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అండి. మ్యాజిక్ మూమెంట్స్ అంట. శశి టీవీకి బెస్ట్. థ్యాంక్ యూ. రిపోర్టర్ అన్న నీకు నమస్కారం. థ్యాంక్ యూ అండి. సూపర్ అంట ఎవరో. షర్మిలా షైక్. తర్వాత హర్ష మాదిపోయిన అన్న మీరు అలాగే శివరుద్రస్వామి గారికి నమస్కారాలు. ప్రజల బలహీనతలను ఇటువంటి వారు క్యాష్ చేసుకుంటున్నారు. ఓకే, నిజమేనండి, వాస్తవమే. ఆ తల్లిదండ్రుల బాధ భగవంతుడు చూశాడు. ఇంత వెంటనే వారిని కనికరించిన భగవంతుడికి స్తోత్రములు. పోలీసు వారు పట్టించుకోవడం లేదని చాలా బాధపడ్డాను. పోలీసు వారికి అధికారులకు కూడా ధన్యవాదాలు. వెరీ గుడ్ అండి. కరెక్ట్ అన్న. కేడి శ్రీనివాస్ మంచి పేరు పెట్టారు. థ్యాంక్ యూ. సూపర్ అన్న, మంచి పని చేశారు. మీలాంటి వాళ్ళు సొసైటీకి ఉండాలంట. థ్యాంక్ యూ అండి. నాలాంటి వాళ్ళే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు నాకులాగా పనిచేసేవాళ్ళు. ఇది నిజంగా శుభపరిణామం. నువ్వు సూపర్ బ్రదర్. సూపర్. నమస్కారం సార్, యువర్ గ్రేట్. మంచి మనసున్నవారు, న్యాయముల చట్టముల విషయంలో ప్రజలకు చక్కగా వివరిస్తారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మేకల భాను గారు గుడ్. థ్యాంక్ యూ అండి. రిమాండ్కి వేశారు, మంచిదే, కానీ జైల్లో మర్యాదలు చేస్తారా? ఏ విధంగా ఉండబోతాయో అది ప్రజలకు తెలిస్తే బాగుంటుంది. జైల్లో మంచి మర్యాదలు ఎట్లా ఉంటాయండి? అరెస్ట్ చేసిన వాడు ఎవడైనా సరే ముద్దాయే, వాడికి మిగతా వాళ్ళతో ఎట్లా అయితే ఉంటుందో ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది. సూపర్ అన్న, మీరు చాలా గ్రేట్. ఎప్పుడో ఈ పని చేయాలి, టూ లేట్. టైం రావాలి, దేనికైనా టైం రావాలి. ఎవరు పెట్టారు ఇది? రవి ఆర్లగడ్డ. టైం రావాలండి, టైం వస్తే ఏదైనా జరుగుతుంది. శెట్టి సాంబయ్య. భాను శ్రీనివాస్ గారు శశి టీవీ జర్నలిస్ట్గా మీరు సంచలనమైన వార్తల విషయంలో మన భేదం లేకుండా మీరు ముందుకు పోతున్నారు. మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. శివరుద్రస్వామి గారు ఈ విషయంలో కృషి చేసి ధర్మాన్ని గెలిపించారు. థ్యాంక్ యూ సార్ శెట్టి సాంబయ్య గారు. శశి టీవీ వాళ్ళు నాట్ వర్కింగ్ ఫర్ టీఆర్పీఆర్ వ్యూవర్షిప్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, సేవ్డ్ వన్ గర్ల్ లైఫ్. ఎవరో అన్నీ 145. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు సూపర్ అన్న. శుభ సంతోషం. జై హో భాను మేకల. కంగ్రాచులేషన్స్. నాకు కాదండి, ప్రభుత్వానికి. బెయిల్తో వస్తాడు, రాకుండా కూడా చేయండి అని అంటున్నారు. చూద్దామండి, ప్రయత్నం చేద్దాం. జైరామ్ అఫీషియల్. భాను అన్న నిజం నిప్పులో మాట్లాడేవాడు, ఎప్పుడు ఎత్తులోనే ఉంటాడు, మర్చిపోకూడదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తర్వాత చైత్ర సాగినేల. ఐ రియల్లీ లవ్ మాధురి సిస్టర్. మీరు సూపర్ మాధురి. ట్రాన్స్ అయ్యిండి కూడా సంఘ సేవకు పార్టిసిపేట్ చేస్తున్నారు, కొట్లాడుతున్నావు న్యాయం కోసం. సూపర్ మాధురి. ఇది ట్రాన్స్జెండర్ మాధురి గారికి పెట్టినటువంటి కామెంట్. రెడ్ శాండిల్ అంట. థ్యాంక్స్ టు శశి టీవీ భాను అన్న. పక్కా కామెడీ. థ్యాంక్స్ భాను అన్న ఫర్ బీయింగ్ విత్ దెమ్. థ్యాంక్ యూ అండి. తర్వాత ప్రతిభా ఛానల్. మాధురి గారు, స్వామి గారు, అడ్వకేట్ గారు, శశి టీవీ వారికి, భాను గారికి ధన్యవాదాలు. సనాతన ధర్మం అని చెప్పి అందరినీ భయపెట్టి అఘోరి ముసుగులో మోసం చేసిన శ్రీనివాసులను లైఫ్ జైలు పంపించండి. ఈ దుర్మార్గం చూసి మనం కూడా మోసం చేయవచ్చు అని ఎంతోమంది నిర్ణయం తీసుకున్నారు. భ్రష్టు ముండా కొడుకు అని కామెంట్ పెట్టారు. ఈ యాంకర్కి హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ప్రవీణ్ అన్న కేస్ జస్టిస్ చేయండి. ప్రవీణ్ అన్న కేస్ ఓకే.
శివరుద్ర స్వామీజీ నమస్కారాలు. భాను గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కేడి శ్రీనివాస్ వాడు చేసిన పాపాన్ని బట్టి, వాడి కర్మను బట్టి వాడు శిక్ష అనుభవిస్తున్నాడు. వాడు జైలు పంపించడం చాలా మంచిది. సామాజికమైన మేలుకొని అలాంటి పని చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. రుద్రస్వామి పరమేశ్వరుడు వాడిని పట్టించాడు. అలాగే ఆ తండ్రి పరమేశ్వరుడు వర్షిని మనసు మార్చి శ్రీనివాసుని మర్చిపోయి పేరెంట్స్ దగ్గర వెళ్ళేలా చేయి తండ్రి. గురువు గారికి చాలా థ్యాంక్స్. రియల్ ట్రాన్స్జెండర్ అక్కలకి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. నిజమేనండి, సపోర్ట్ చేశారు. 14 డేస్ తర్వాత మళ్ళీ వాడు వస్తాడేమో కేడి శ్రీనివాస్. అంటే రాడని నేను అనుకుంటున్నానండి, ఎందుకంటే వాడి మీద చాలా కేసులు నమోదయ్యాయి. హ్యాపీగా ఉందన్న కరగా ప్రకాష్, థ్యాంక్ యూ అండి. తర్వాత మహేష్ మాధురి, శివరుద్రస్వామి, ఐ కెన్ సీ ద రియల్ ఎనర్జీ ఇన్ యూ విచ్ కెన్ బి అచీవ్డ్ ఓన్లీ బై శివ సాధన. తర్వాత చాలామంది నాకే పెట్టారండి కామెంట్స్, వాడికి బెయిల్ రాకుండా చేయండి. మాధురి అక్క మీరు సింహం అక్క, అందరూ మీలా ధైర్యంగా ఉండాలి. ట్రాన్స్జెండర్ మాధురి గారు నిజంగానే చాలా ఫైట్ చేశారు. ఆవిడ ఫస్ట్ నుంచి కూడా వీడు ఫేక్ అని చెప్పి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. జైవీఎం బ్రదర్స్ అందరికీ, అఘోరి మోసగాడు వాడిని అరెస్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అంటే చూసారా, ఇప్పుడు ఇంకా దాదాపుగా 2-3 వేల కామెంట్స్ వచ్చినాయి నేను చేసిన ప్రతి వీడియోకి. ప్రజలు కూడా వాడి పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వాడి మోసాలు, వాడి మాటలు, పోలీసు వారిని దూషణలు చేయటం, ఈ ఆడవాళ్ళని ట్రాప్ చేయటం, వాడి విషయంలో ఎవరు కూడా పాజిటివ్గా లేరు, అంతా నెగిటివ్గానే ఉన్నారు. అంటే నెగిటివ్గా అంటే వ్యతిరేకంగానే ఉన్నారు. ఎందుకంటే వాడు అరాచకాలు మొత్తం సంవత్సరం నుంచి తెలంగాణ, ఆంధ్ర ప్రజలు పడతానే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. చాలామంది నిజమైన హిందువులు కూడా వారిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే నిజంగా సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి చెడ్డ పేరు తెస్తున్నాడు అఘోరి ముసుగులు. చాలామంది కూడా ఇంకొక మాట ఏంటంటే వాడి కారులో గంజాయి కూడా తరలిస్తున్నారు, గంజాయి కూడా ఉంటుంది వాడి కారులో అని చెప్పి అదొక ప్రచారం కూడా జరుగుతుంది. మరి వీడి వెనక ఎవరో రాజకీయ నాయకులు ఉన్నారండి అని అంటున్నారు. ఎవరు ఉంటారండి వీడి బొంద? వీడు పెచ్చోడు, చాలా పెచ్చోడు వీడు. ఎందుకంటే కారులోనే తీసుకొని వస్తుంటే వాడు చాలా భయపడిపోయాడంట. పోలీసు వారు కారులో తీసుకొని వస్తుంటే చాలా భయపడిపోయాడంట వాడు. పెచ్చోడు. మన మీడియానే హైలైట్ చేసిందేమో అని అనుకున్నాం కొత్తలో. నిజమే అది. వాడు పెచ్చోడు, వాడికి ఏమీ తెలియదు. ఇంకొక మాట, నిన్న ఒక మంత్రాలయం నుంచి ఒక ఆయన కాల్ చేశారు, ఆంధ్రప్రదేశ్ మంత్రాలయం నుంచి. వీడు 2019 ఐ థింక్ ఆ టైంలో అంట ఆయన నాతో ఒక 20 నిమిషాలు డిస్కస్ చేశారు. ఏమనంటే వీడు ఫస్ట్లో ఒక డ్రైవర్ అంట. బొలెరో వెహికల్స్లో ఈ సాధువులు కొంతమంది అఘోరాలు తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి డ్రైవర్గా పనిచేసాడంట. పనిచేసి ఇక వాళ్ళతో పాటు తిరిగి ఇక వీడు ఇదేదో బాగుంది చక్కగా అని చెప్పి ఇంకా అఘోరి ముసుగు ధరించాడు. వీడు మంత్రాలయంలో అప్పుడు బెగ్గరంట. వీడు బాగా డ్రైవింగ్ చేసుకుంటూ ఈ సాధువుల పాటు తిరుగుతూ ఉంటాడంట. అట్లా అబ్బింది వీడికి ఈ అఘోరి సాధన. ఇది నిన్న ఆ మంత్రాలయం నుంచి అక్కడ నేరుగా చూసిన ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పారు నిన్న. సో ఇక అయిపోయింది ఫ్రెండ్స్. చాలామంది కూడా అఘోరి గాడి విషయంలో చాలామంది స్పందించారు, పాజిటివ్గా స్పందించారు. ట్రాన్స్జెండర్ల వారికి కూడా మా శశిటీవీ తరపు నుంచి ధన్యవాదాలు. శివరుద్ర స్వామి గారికి నిన్న ఆల్రెడీ చెప్పేశాను. తెలంగాణ ఎంటైర్ మీడియా మొత్తానికి కూడా నా తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ ఎట్లా ఉందంటే ఇంకొక మాట చెప్తా. ప్రేమికులు సినిమాలు ఉంటాయి కదా, ప్రేమ సినిమాలు, అంటే ఈ లవ్ యొక్క అంటే ప్రేమ అనే 2 అక్షరాలతో సినిమాలు చాలా వచ్చినాయి కదా. అట్లా ఉంది ఈ శ్రీనివాస్ గారు, ఈ వర్షిణిది. నిన్న శంకరపల్లి పోలీస్ స్టేషన్కి నిన్న మార్నింగ్ బుద్ధాభవన్ దగ్గర ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత నేను శంకరపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఎందుకంటే వర్షిణిని అక్కడికి తీసుకెళ్లారనేసరికి తల్లిదండ్రులను వెంట పెట్టుకొని నేను వెళ్తే అక్కడ వర్షిణి ఉంది, లోపల ఉంది. పోలీసు వారితో, సిఐ గారితో, వర్షిణి తల్లిదండ్రులతో తీసుకొని వెళ్ళి నేను మాట్లాడా. వర్షిణిని సిఐ గారి రూమ్లో పిలిపించిన తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ అన్నయ్య ఉన్నారు, నేను కూడా కూర్చున్నాను. అమ్మాయిని పిలిపించిన తర్వాత కనీసం తల్లిదండ్రులు అంటే అఘోరి గాడితో, శ్రీనివాస్ గాడితో వెళ్ళిపోయి 20 రోజులు అయిపోయింది. 23 ఏళ్ళు కనీ పెంచినటువంటి తల్లిదండ్రుల వైపు కనీసం 2 నిమిషాలు కూడా అమ్మాయి తలవెత్తి సమాధానం చెప్పలేకపోయింది వర్షిణి. ఓ పక్కన తల్లి, తండ్రి బాధపడుతూ, రామ్మ మంచిగా ఉందామమ్మా, మంచిగా చూసుకుందామమ్మా, నీకెందుకు, మేము పెళ్లి చేస్తాం, మంచి సంబంధం చూస్తాం, ఇప్పటివరకు అయిపోయింది, మా మాటను అని బ్రతిమలాడినా కూడా నేను మీ దగ్గరికి రాను, నా భర్త వాడే, శ్రీనివాసితోనే ఉంటాను, లేకపోతే నేను మా అత్తగారుల ఇంటికి వెళ్తాను, నేను మీ దగ్గరికి రాను, మీరు చంపేస్తారు, నేను రాను, నేను మీ దగ్గర మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నాను, నా కెరీర్ అంతా డ్యామేజ్ అయిపోయిందని ఈ రకంగా మాట్లాడుతుంది అమ్మాయి.
నాకు ఫస్ట్ టైం ఆ పిల్లని చూస్తే విపరీతమైనటువంటి కోపం వచ్చింది. అంటే చేత్తో ఒక 2 దెబ్బలు కొట్టాలి అన్నంత కోపం కూడా వచ్చింది. ఎందుకంటే కానీ కొట్టకూడదు. ఎందుకంటే మనకు ఆ రైట్ లేదు కాబట్టి. అంటే నాకు ఆ టైంలో ఆ పిల్ల యొక్క హావభావాలు, ఆ పిల్ల యొక్క మైండ్‌లో ఉన్నటువంటి ఆలోచనలు, ఆ పిల్ల ఫేసు, ముఖ కవళికలు ఇవన్నీ చూస్తే ఆ పిల్లలో అంటే ఏదో ఒక టైప్ ఆఫ్ లక్షణాలు కనపడుతున్నాయి ఆ పిల్లలో. 100% ఆ పిల్లలో కొంత అనారోగ్య సమస్య అయితే నాకు కనపడుతుంది. ఎందుకంటే పోలీసు వారు కూడా ఎళ్ళమ్మా తల్లిదండ్రులు కదా! ఎందుకు నీకు మంచిగా పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండు, మంచి జాబ్ చేసుకో అని చెప్పినా కూడా ఆ పిల్ల వినట్లేదు. అదొక ట్రాన్స్‌లో ఉండిపోయిందనమాట. అఘోరిగట్ ట్రాన్స్‌లో. ఎంత ధైర్యం అండి ఆ పిల్లకి నిజంగా. సమాజం ఏమనుకుంటుంది? ఇవన్నీ ఆ పిల్లకి అసలు ఏం లేదు. తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌ల వెంట తిరుగుతూ, అక్కడ తిరుగుతూ, అక్కడికి వెళ్తూ, ఇక్కడికి వెళ్తూ, మీడియా ముందు మాట్లాడుతూ, మళ్ళీ నీ కోసం పరుగులు పెడుతూ ఇక్కడికి రావటం. ఇదంతా ఎంత ఇబ్బంది పెడుతుందో ఆ పిల్ల. ఇప్పుడు ఒక్క నిమిషం అండి తల్లిదండ్రులు ఆహ్, నాకెందుకు నాకు కొడుకున్నాడు వాడు జాల్లే. ఇది పోయింది అట పోతే అట పోయింది అని అనుకోవచ్చు. మరి ఇప్పుడు కన్న తల్లిదండ్రులకి, కన్న పేగుకి కూతురు గాని, కొడుకు గాని ఏం తప్పు చేసినా కూడా సరే క్షమిస్తారు. మనం మనం క్షమించకపోయినా సొసైటీలో ఉన్నవాళ్ళు మనం క్షమించకపోయినా మరి కడుపున 9 నెలలు కని మూసిన పెంచిన తల్లిదండ్రులకి కూతురు ఎట్లాంటి తప్పులు చేసినా, ఎట్లాంటి పరిస్థితుల్లో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు చేసినా కన్న తల్లిదండ్రులకు కూడా తప్పని తెలిసినా కూడా క్షమించే గుణం ఉన్నటువంటి వ్యక్తులే తల్లిదండ్రులు. కానీ అలాంటి తల్లిదండ్రులను కూడా వర్షిని నానా మాటలని కనీసం తల్లిదండ్రుల యొక్క విలువ లేకుండా కూడా చేసింది. కనీసం గౌరవం లేదు. చండాలం అనిపించింది నాకు. ఒక్క నిమిషం ఆ పిల్ల మాట్లాడిన తర్వాత ఒక్క నిమిషం కూడా నేనింక ఆ శంకరపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉండలేదండి. ఉండలా. నాకు ఆ తల్లిదండ్రులని, ఆ పేరెంట్స్‌ని విష్ణు వాళ్ళ తమ్ముడికి వాళ్ళకి అప్పచెప్పేసేసి నేనింకా ఓకే. మీ ప్రయాణం మీరు సాగించండి ఇంకా. ఇప్పటివరకు నా ప్రయత్నం నేను చేశాను. అరెస్ట్ చేయించే ప్రయత్నంలో నేను నా వంతు నేను బాధ్యతగా పనిచేశాను. చాలామందిని మోటివేట్ చేశాను. చాలామంది చైతన్యపరిచాను. మీ అమ్మ మీ దగ్గరికొచ్చిందేమో ప్రయత్నం చేశా రాట్లేదు. మిమ్మల్నే అబాస్పాలు చేస్తుంది. మీ మీద లేనిపోని ఆరోపణలు చేస్తుంది. ఓకే. భగవంతుడు ఎలా నిర్ణయించాలో అలా చేస్తాడు మీ అమ్మాయి జీవితంలో. మరి మీరైతే కాస్త ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి. ప్రశాంతంగా ఉండండి. చూద్దాం ఏం జరుగుతుందని చెప్పి నేనైతే వచ్చేసా ఇంక. ఎందుకంటే ఇంక స్కోప్ లేదింక. బయటకొచ్చిన తర్వాత ఇంక నేను నా ప్రయత్నం వృధా అయిపోయిందని చెప్పి పోలీస్ స్టేషన్ బయట వీడియో చేసి పెట్టా. కానీ ఇదొక అంటే ఎట్లా ఉందంటే అండి అమర ప్రేమికుల్లాగా ఈ వర్షిని శ్రీనివాస్ గాడు అమర ప్రేమికుల్లాగా లేదంటే వీడేదో తాజ్‌మహల్ కట్టినట్టు ఈ అమ్మాయి కోసం, లేదంటే గుడి కట్టినట్టు, ఏదో భగ్న ప్రేమికులను మనం ఏదో విడదీసినట్టు వీళ్ళు ఫీల్ అవుతున్నారు. వాడేమో జైలుకెళ్తా అరెస్ట్ జైలుకెళ్తా ఈ కోర్టు పరిధిలో ఉంది. పోలీసు వారికి సహకరిస్తున్నాను. నా భార్య నాతోనే ఉంటున్నాను. నువ్వు పోలీసు వారికి సహకరించినా లాక్కొచ్చి ఏస్తారులే గాని నువ్వు సహకరించేదేందిరా? ఆ డైలాగులు చూడండి వాళ్ళు భయం కనపడుతుంది ఫేస్‌లో. ఆ ఫేస్‌లో గంభీరం ఇది ఇంతకుముందు ఎట్లా మాట్లాడేవాడు? యూట్యూబుల్లో కూర్చొని, మీడియా ఛానెల్‌లో కూర్చొని ప్రేమలు, దోమలు, లిప్ కిస్‌లు నా చిన్ను, బొన్ను ఇదంతా ఏం పోయింది ఇప్పుడు ఇదంతా? చెప్పు. అంటే సంతోషంగా ఉన్నప్పుడు గాదు, బాధలో ఉన్నప్పుడు కూడా మనిషి స్ట్రాంగ్‌గా ఉండాలి. అదే ధైర్యంతో ఉండాలి. అర్థమైందా? ఏదో సంతోషం వచ్చినప్పుడు పొంగిపోతా, మీడియాలో ముద్దులు పెట్టుకుంటా, చిన్ను అనుకుంటా, నాకు దొరికిన బంగారం, నా గోల్డ్, నా డైమండ్ అనుకుంటా. చాలా నాన్‌సెన్స్ అయిపోయిందండి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది. కదా! చాలా నాన్‌సెన్స్ అయిపోయింది. నేను కూడా ఎప్పుడెప్పుడు వీడు అరెస్ట్ అవుతాడా? ఎప్పుడెప్పుడు ఇది ప్రజలకి విముక్తి కలుగుతుందా అని చెప్పి చాలా ప్రయత్నం చేశాను నేను కూడా. సరే ఏదేమైనా కూడా అయిపోయింది. అరెస్ట్ అయిపోయింది. ఇంకా చాలామంది ఏంటంటే ఇంకా అఘోరీ టాపిక్ తప్ప ఇంకేం లేవా అని చెప్పి అని కూడా అంటున్నారు. ఎందుకు లేవు? చాలా ఉన్నాయి సమస్యలు. ప్రతి విషయం మీద స్పందిస్తున్నానుగా, ప్రతి విషయం మీద మాట్లాడుతున్నాను కదా నేను. ఏ విషయం మీద మాట్లాడలేదు, ప్రతి విషయం మీద మాట్లాడుతున్నా. అర్థమైందా? ఇంకా నేను ఆల్మోస్ట్ అంతే మా శశి టీవీని ఆదరించండి. మంచి మంచి కంటెంట్స్ వస్తాయి. థంబ్‌నెయిల్స్ కూడా మేమేమి మిస్టేక్ పెట్టను. ఒకవేళ మా వాళ్ళు పెట్టినా కూడా నేను చూసి సరి చేస్తున్నాను. మనం కరెక్ట్ వేలోనే ప్రాపర్‌గానే వెళ్ళాలి మన ఛానలు. ఇప్పుడిప్పుడే ప్రజలు మన ఛానల్ మీద నమ్మకం పెట్టుకుంటున్నారు. బాగా ఆదరిస్తున్నారు కాబట్టి మనం మంచి కంటెంట్ ఇవ్వాలి. మంచి విషయాలని ప్రజలకు తెలియజేయాలి. మంచి విషయాల మీద ఫైట్ చేయాలి. మన వాయిస్ వినిపించాలని నేను కూడా మా టీం అందరితో చెప్తున్నాను. అంటే మిగతా వారిలా కాకుండా మేము ఎంచుకున్నటువంటి దారిలో కొంచెం విలువలతో కూడినటువంటి జర్నలిజం చేయాలని చెప్పి నేనైతే ఆ కోవలోనే ప్రయాణం చేస్తున్నాను. మీరు చూస్తున్నారు ప్రతి వీడియో నా వీడియో చూస్తున్నారు. నేను ఏదైనా అనుకున్నానంటే మ్యాక్సిమం అది సాధించే విధంగానే ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు అంటే అనంతపురం నుంచి ఒక బ్లైండ్ కుర్రాడు ఒక ల్యాప్‌టాప్ అడిగాడు. తప్పకుండా చేస్తాను తమ్ముడు ఒక 1 వీక్ అన్నాను. ఇప్పుడు 3 రోజులు అయిపోయింది. ఇంకో 4 డేస్‌లో ఆ కుర్రాడికి మా శశి టీవీ స్టూడియోకి పిలిచి ఆ పిల్లాడిని వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి ల్యాప్‌టాప్ అందజేయాలని
నేనైతే అనుకుంటున్నాను. కానీ కొంచెం బడ్జెట్ ప్రాబ్లంగా ఉంది. ఆల్రెడీ నా ఫ్రెండ్స్‌కి వేరే వాళ్ళకి చెప్పాను. వాళ్ళు కొంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు. ఎవరైనా సరే నేను చేసే మంచి పనుల్లో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆహ్, నాతో పాటు పుణ్యం నాకే కాదు మీకు కూడా పుణ్యం కావాలి, భగవంతుడి దీవెనలు ఉండాలి అనుకుంటే మీరు కూడా మీ తోచిన సాయం నాకు చేయండి. మీరు పంపించిన ఏ రూపాయి కూడా వృధా అవ్వదండి. వృధా అవ్వాల్సిన అవసరం లేదు. మీరు పంపించిన రూపాయి తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే నేను క్లారిటీగా చెప్తున్నా. మిగతా వాళ్ళు అంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి మీరు అలా అనుకోవడంలో తప్పులేదు. నేనైతే మీరు రూ. 100 పంపించినా, రూ. 1000 పంపించినా, 500 పంపించినా ఒక్క రూపాయి కూడా మిస్‌యూజ్ అవ్వదు. నేను ఏ పనికైతే, ఏ అవసరత కోసం అయితే అడుగుతున్నానో ఆ అవసరతని కంపల్సరీగా వారికి అందుతుంది. నా నంబరు 8919383748. మళ్ళొకసారి చెప్తున్నాను. కుదిరితే మా ఎడిటర్‌తో చెప్పి నా నంబర్ కూడా డిస్‌ప్లే చేపిస్తాను. ఎందుకంటే నంబర్ చాలామంది అడుగుతున్నారు. మరొకసారి చెప్తాను 8919383748. తర్వాత ఇంకొక కార్యక్రమం ఏంటంటే ఈ ట్రాన్స్‌జెండర్స్ తెలంగాణలో ఉన్నటువంటి ట్రాన్స్‌జెండర్స్ కొంతమంది ఉన్నారు కదా! ఎవరైతే ఈ కేడీ శ్రీనివాస్ గారి విషయంలో ఫైట్ చేస్తున్నారో. అంతేకాకుండా ప్రతి విషయం మీద కొంతమంది ట్రాన్స్‌జెండర్స్ సామాజిక బాధ్యతతో వచ్చి తమ గొంతును వినిపిస్తున్నారు. సో, అలాంటి వారిని కొంతమందిని సెలెక్ట్ చేసి శశి టీవీ వేదికగా శివరుద్ర స్వామి గారి చేతుల మీదుగా వారికొక పసుపు, కుంకుమ శాలువాతో వారిని గౌరవించి సన్మానించాలని చెప్పి మా శశి టీవీ వేదికగా నేనైతే అనుకుంటున్నాను. ఈ 2, 3 రోజుల్లో మేబీ నెక్స్ట్ వీక్‌లో రేపు సోమ, మంగళవారాల్లో ఆ ప్రోగ్రామ్ కూడా చేస్తాను. ఇప్పటివరకు మీరు ఎలా అయితే నాకు సహకరించారో ఈ విషయాల్లో కూడా సహకరించండి. ఆ బ్లైండ్ కుర్రాడు పిల్లాడికి చదువు అంటే చాలా ఇష్టమంట. అనంతపురంలో ఉంటాడు. అతను సెల్ఫీ వీడియో పెట్టాడు. అతనికి మనం ల్యాప్‌టాప్ ఇవ్వాలి. మీరెవరైనా సరే మానవత్వం కలిగిన వాళ్ళు నాతో పాటు చేయి కలిపితే కొంతమందికైనా కనీసం అవసరాలు తీర్చొచ్చు. ఏముందండి, ఒక 500 ఇస్తే ఏముంటదండి, ఎన్నో ఖర్చు పెడతాం మనం. ఒక సినిమాకెళ్తే ఫ్యామిలీతో 2, 3 వేలు అయిపోతాయి. అట్లాంటిది ఒక పేదవాళ్ళకో లేకపోతే ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకుంటే అది మనకు బ్లెస్సింగే. భగవంతుడి దీవెనలు మనకి ఇంకా గొప్పగా బ్లెస్సింగ్ ఇస్తాడని నేనైతే నమ్ముతానండి. అందుకే నేను మ్యాక్సిమం ఎవరైనా నన్ను హెల్ప్ అడిగితే మ్యాక్సిమం నా జేబులో ఉన్నది కొంతైనా తీసిస్తాను. లేదంటే వేరే వారిని మీలాంటి దాతలను కూడా ఒకటికి 2 సార్లు రిక్వెస్ట్ చేసి ఎలా అయినా సరే అడుగుతానండి. అది తప్పేం అనుకోను నేను. మరి దయచేసి స్పందించండి. మరొకసారి నా నంబర్ చెప్తున్నాను 8919383748. అయిపోయింది ఇంక వర్షిని శ్రీనివాస్ అది అయిపోయింది మొత్తం అంతా. ఇక కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయాడు కాబట్టి చట్టం తన పని దాన్ని చేసుకుంటుంది కాబట్టి మరి వాడికి బెయిల్ ఎప్పుడొస్తుంది ఏంటనేది ఇక కోర్టు వారు డిసైడ్ చేస్తారు. అయిపోయింది. ఒకవేళ వాడు బయటకొచ్చినా కూడా మనం ఇక వాడిని స్పందించకూడదు. ఎవడు పిలిచినా కూడా మనం మీడియా అలాంటి వాడిని మనం హైప్ చేయకూడదు. అలాంటి వాడి వాయిస్ కూడా మనం దగ్గరికి వెళ్లి వినిపించాలనే ఆలోచన కూడా చేయకూడదు. ఎందుకంటే నాన్‌సెన్స్ క్రియేట్ చేశాడు. సనాతన ధర్మం ముసుగులో, హిందూ ధర్మం ముసుగులో అమాయకుల భక్తులను మోసం చేశాడు. కాబట్టి మనం ఇంకా వాడి చాప్టర్ అయిపోయింది. ఇంకా వాడు తెలంగాణలో, ఆంధ్రాలో ఇంకా ఉండదు. వాడి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. వాడే చేతులారా నాశనం చేసుకున్నాడు. తర్వాత నిన్న కూడా ఒక వీడియోలో చెప్పాను నేను. ఏంటంటే అఘోరి శ్రీనివాస్ అనబడే వాళ్ళ తల్లిదండ్రులు బెల్లంపల్లిలో ఉంటారు, మంచిర్యాల. అక్కడ మనం వాళ్ళకి ఒక ఏదైనా రైస్ బ్యాగ్స్ గానీ లేదంటే ఫైనాన్షియల్‌గా ఒక 10,000, 20,000 హెల్ప్ చేద్దాం మన సైడ్ నుంచి అని అనుకుంటున్నాను. హ్యుమానిటీతో కేవలం. ఇదేదో పబ్లిసిటీ పిచ్చ కాదు, లేకపోతే ఇంకోటేం కాదు. దయచేసి అట్ట అనుకోండి. వాటికి నేను చాలా దూరం. అర్థమైందా? అలా అనుకుంటే నిన్న ప్రతి మీడియాలో నేను మాట్లాడగలను. నేనే ఈవిడ్ని ఇట్లా చేసి కానీ అవసరం లేదు. మనం వర్క్ చేసాం. నా వర్క్ ప్రజలకు కనపడింది. నా పనితనం ప్రజలకు కనపడింది. ప్రజలకు అర్థమైంది. చాలు అంతే. మీడియాలో ఎక్స్‌పోజ్ అవ్వాల్సినంత లేదండి. మానవత్వంతో ఈ శ్రీనివాస్ గారి తల్లిదండ్రులకి మనం ఏదైనా హెల్ప్ చేద్దాం. కుదిరితే మీరందరూ ఎవరెవరైతే హెల్ప్ చేయాలనుకుంటున్నారో నాతో ఫోన్‌లో మాట్లాడొచ్చు. డిస్కస్ చేసుకుందాం. వాళ్ళ తల్లిదండ్రులు కటిక పేదవాళ్ళండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. వీడు తప్పు చేశాడు. ఓకే. దాని తల్లిదండ్రులు తప్పేం చేయలేదు కదా! తల్లిదండ్రులు మనం అనకూడదు, నిందించకూడదు, వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. ఓకేనా? ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు. వీడు గాడి తప్పాడు. గాడి తప్పి ఈ రకంగా చేశాడు. వాడు ఇప్పుడు పనిష్మెంట్ అనుభవిస్తున్నాడు. కానీ తల్లిదండ్రులు తప్పేం లేదు కదా! కాబట్టి తల్లిదండ్రులని మానవతా దృక్పథంతో మనం ఆదుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ల్యాప్‌టాప్ విషయంలో ఈ అఘోరిగాడి శ్రీనివాస్ గారి తల్లిదండ్రుల విషయంలో మీరు నాకు సహకరించండి. అంతేకాకుండా శివరుద్ర స్వామి గారి చేతుల మీదుగా ఈ ట్రాన్స్‌జెండర్స్ కూడా మనం హెల్ప్ చేసే అంటే వారికి గౌరవంగా సన్మానించే ఈ 3 కార్యక్రమాల్లో మీరేదన్నా ఫైనాన్షియల్‌గా నాకు హెల్ప్ చేయాలనుకుంటే చేయండి తప్పకుండా. మీరు నాకు సహకరిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. ఓకేనా? ఎందుకంటే మీరు చేయటం వల్లే మీరున్నారనే నా ధైర్యం కూడా. మీరు మానవతా దృక్పథంతో హ్యూమన్ ఎథికల్ వాల్యూస్ కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని నాకు తెలుసు. ఎందుకంటే నాతో డిస్కస్‌లో చేస్తున్నారు కాబట్టి, నాతో ఫోన్‌లో టచ్‌లో ఉన్నారు కాబట్టి, మీ మీద హోప్ ఉంది నాకు. మీరు మీలాంటి వారి వల్ల, మీరు చేసే ప్రతి రూపాయి వల్ల మనం కొంతమంది పేదవాళ్ళకు కూడా
హెల్ప్ చేయొచ్చు. మీడియా అంటే ప్రజా సమస్యలే కాదండి, కొన్ని కొన్ని మంచి పనులు ఇట్లాంటివి కూడా చేయాలి. సో, అంతే నేను చెప్పాల్సింది ఏం లేదు, మాట్లాడేశాను. హ్మ్. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతిసారి చెప్పేదే మీకు. ఇప్పటివరకు నాకు సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు. నా వరకైతే నేను ఎథికల్‌గానే పనిచేస్తానండి. నాట్ వ్యూవర్‌షిప్, నాట్ టీఆర్‌పీ. ఓకేనా? మీడియా ఛానళ్ళకి టీఆర్‌పీ రేటింగ్‌లు అవసరమే. అలా అని గలీజ్‌గా ఏది పడితే అది మా ఛానల్‌లో టెలికాస్ట్ చేయం. టెలికాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మా ఎండీ గారు కూడా చాలా చక్కగా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. మంచి కంటెంట్ ఇద్దాం, ప్రజలకి మంచి మెసేజ్ ఇద్దాం, మంచి సర్వీస్ చేద్దామని మా ఎండీ గారు, శశి టీవీ ఎండీ గారు కూడా పాజిటివ్‌గానే ఆయన కూడా స్పందిస్తున్నారు. నేను చేసే ప్రతి కార్యక్రమానికి వెనకుండి సపోర్ట్ చేస్తున్నారు. శశి టీవీ ఎండీ గారికి కూడా నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.